జననాయగన్ వాయిదా పడిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దళపతి విజయ్ నటించిన భారీ పొలిటికల్ డ్రామా జననాయగన్ సినిమా సెన్సార్ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. సాధారణంగా సినిమా విడుదలకు అడ్డంకులు రావడం సహజమే అయినా సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ వివాదంలో తలదూర్చడం సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్ లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేంద్రంపై నిప్పులు చెరిగారు. సిబిఐ, ఈడీ, ఐటీ దాడుల తర్వాత ఇప్పుడు సెన్సార్ బోర్డును కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలను కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను అణచివేయడానికి వాడుకుంటోంది అన్నది స్టాలిన్ ప్రధాన ఆరోపణ. దీని ద్వారా డిఎంకే పార్టీ బహిరంగంగానే విజయ్ చిత్ర బృందానికి, దళపతికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించినట్లయింది. పొంగల్ కానుకగా విడుదల కావాల్సిన జననాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ జాప్యం, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడే పరిస్థితి నెలకొంది. ఇది విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సరిగ్గా ఈ సమయం చూసే విజయ్ అభిమానుల ఆగ్రహాన్ని బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం స్టాలిన్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాన్ని కేవలం ఒక సినిమా సమస్యగా కాకుండా తమిళ ఆత్మగౌరవం వర్సెస్ ఢిల్లీ పెత్తనం అనే కోణంలో ప్రొజెక్ట్ చేయడం ద్వారా బీజేపీని కార్నర్ చేయాలి అన్నది డిఎంకే వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. నిజంగా విజయ్ని టార్గెట్ చేస్తోంది కేవలం బీజేపీ మాత్రమేనా? విజయ్ రాజకీయ అరంగేట్రం అటు డిఎంకే, ఇటు ఏఐడిఎంకే ఓటు బ్యాంకుకు కూడా గండి కొట్టే ప్రమాదం ఉంది. గతంలో విజయ్ సినిమాలకు డిఎంకే ప్రభుత్వం నుండే ఇబ్బందులు ఎదురైన సందర్భాలు లేకపోలేదు. కానీ ప్రస్తుతానికి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా బీజేపీని దెబ్బకొట్టడానికి విజయ్ సినిమాను స్టాలిన్ ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. విజయ్ ఎదుగుదల డిఎంకేకు కూడా భవిష్యత్తులో ముప్పే అన్నది కాదనలేని సత్యం. మొత్తానికి జననాయగన్ సెన్సార్ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఈ పొలిటికల్ హీట్ సినిమాకు ఊహించని భారీ హైప్ తెచ్చిపెట్టింది. స్టాలిన్ మద్దతుతో తమిళనాడులో విజయ్కు మరింత బలం పెరిగినట్లయింది. ఈ వివాదం చిలికి గాలివానలా మారి రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీకి వ్యతిరేకంగా పరోక్షంగా ప్రాంతీయ పార్టీల కూటమికి బలాన్నిచ్చేలా మారుతుందో లేదో చూడాలి. ఏదేమైనా వెండి తెరపై కనిపించాల్సిన యాక్షన్ ఇప్పుడు రాజకీయ తెరపై రియల్ గా జరుగుతోంది.